ఇప్పుడు ఇంకో ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్నమాట. మధ్యప్రదేశ్ నుంచి 5గురు పోలీసులు ఒక టీమ్ లా కేరళ వరకు వచ్చారు. అక్కడున్న న్యూస్ ఛానల్స్ ప్రకారం వస్తున్న న్యూస్ ఏంటంటే ఈ ఫర్మాన్ ఖాన్ గాడు మోనాలిసా ప్రెగ్నెంట్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ పాయింట్ ఏంటంటే మార్చ్ 11th వీళ్ళకి మ్యారేజ్ అయితే 1 month లో ప్రెగ్నెంట్ ఎలా అయిపోద్ది? అసలు ఈ మొగుడు పిల్లలు కలిసి ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారో కూడా తెలియట్లేదు. ఫస్ట్ ఏమో లవ్ జెహాద్ కాదు లవ్ మ్యారేజ్ అన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ మీద సెక్సువల్ హెరాస్మెంట్ కేసు పెట్టారు. నెక్స్ట్ నేను మైనర్ ని కాదు మేజర్ అని చెప్పింది. సర్టిఫికేట్స్ అన్ని ఫోర్జరీ చేశారు. ఎస్టీ కమిషన్ ప్రూఫ్స్ బయట పెట్టి విచారణకు రమ్మంటే పారిపోయారు. తర్వాత రాజస్థాన్ లో ఉన్నామని చెప్పారు. మోనాలిసా మిస్సింగ్ అన్నారు. కొన్ని రోజుల తర్వాత కేరళలోనే ఉన్నారు. సీఎం కి లెటర్ రాశారు. ఇప్పుడైతే ఏకంగా ప్రెగ్నెంట్ అంటున్నారు. ఇంకొన్ని రోజుల తర్వాత పోలీసుల నుంచే ప్రాణహాని ఉందంటారేమో. ఫైనల్ గా వీళ్ళ డ్రామాలతో కేరళ అండ్ మధ్యప్రదేశ్ 2 స్టేట్లలోని చట్టాలని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ బంగారం కాదు. అంటే ప్రతి చెత్తని ఎత్తి నెత్తిన పెట్టుకోకండి.